నీతిమంతులుగా జరిగినట్టుగానే అనీతిమంతులకు తప్పనిసరిగా జరుగుతాయి. పోనీ అనీతిమంతులుగా జరిగినవే మనకు కూడా సంభవిస్తాయి. ఎంతకాలం? శరీరంలో ఉన్నంతకాలం. ఈ శరీరంలో ఉన్నంతకాలం ఈ రోగాలను తప్పనిసరిగా మనం కూడా అనుభవించవలసింది తప్పదు. కానీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు భక్తుడు అయితే, నేను భక్తుడు అయితే, మనందరం వెళ్ళిపోయి ఆ పరదేశంలో మనకి నిజంగా సూర్యుని వేడి లేదట, అక్కడ రోగాలు లేవు, తెగులు లేవు, ఆకలి లేదు, దాహం లేదు, ఒక మంచి జీవితం మనం అది పొందుకోవచ్చు. కనుక భూమి మీద మనకి ఏది సంభవించినా మన భక్తి జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని నమ్మిన తర్వాత ఏంటంటే మా కష్టాలు, దేవుడిని నమ్మిన తర్వాతనే కష్టాలు వస్తాయి. ఎక్కువగా చెప్పాలంటే దేవుడిని నమ్మిన తర్వాతనే కష్టాలు వస్తాయి. అది బైబిల్ రూల్, బైబిల్ చెప్పిన మాట అది. నామకార్థంగా వచ్చిపోయేవాడికి అర్థం కాదు బైబిల్. కూర్చొని జాగ్రత్తగా వినేవారికి, విన్నది గ్రహించే వారికి బైబిల్ అర్థం అవుతుంది. మీరు వింటున్నారో, విన్నది గ్రహిస్తున్నారో, వదిలేస్తున్నారో అన్నది ఆల్రెడీ మీకు తెలుసు కదా. కనుక దేవుని పిల్లలకు రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మనల్ని పరీక్షించడానికి.